ఎంతోమంది ఉద్యమ వీరులు విప్లవకారుల త్యాగదంలో ఫలితమే మనం ప్రస్తుతం స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటున్న భారతదేశ స్వతంత్రం. అటువంటి స్వతంత్ర సంగ్రామంలో కొన్ని లక్షల మంది పాల్గొన్నప్పటికీ చాలా కొద్ది మందికి మాత్రమే పేరు పదవులు రావడం జరిగింది. కానీ చాలామందికి వాళ్ళకంటూ సమాజంలో గుర్తింపు లేదు, పాఠ్యపుస్తకాలలో పేరు లేదు, చరిత్రలో వాళ్ళకంటూ ఒక పేజీ లేని ఎంతోమంది విప్లవోద్యమకారులు మన భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. దాంట్లో మనం ప్రముఖంగా ఈరోజు ప్రస్తావించుకునే పేరు దుర్గావతి దేవి గారు. ప్రముఖ భారతీయ స్వతంత్ర విప్లవోద్యమకారిని. ఉత్తరప్రదేశ్లో జన్మించి 11 సంవత్సరాల చిన్న వయసులో చరణ్ వోహ్రాను వివాహమాడి నవభారత్ జవాన్ అనే విప్లవోద్యమ సంస్థలో విప్లవ కార్యక్రమాలు సాగించిన వ్యక్తి. దాంతో పాటుగా తన భర్త స్థాపించిన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే సంస్థలో సభ్యురాలుగా ఉండడం వల్ల ఆ సహచర సభ్యులందరూ కూడా ప్రేమగా మన దుర్గాబాబిగా పిలుచుకునేవారు. భగత్ సింగ్ ప్రముఖ విప్లవోద్యమకారుడు, మీకు అందరికీ తెలిసిందే. తను శాండర్స్ అనే బ్రిటిష్ అధికారిని చంపి మారువేషంలో రైల్లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు తనను తప్పించే కార్యక్రమంలో భాగంగా చాకచక్యంగా వివరించి భగత్ సింగ్ను బ్రిటిష్ అధికారులు కళ్ళబడకుండా బయటపడేటట్టు చేసిన ధీరవనిత. దాంతోపాటు భగత్ సింగ్ 1929లో పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి స్వయంగా పోలీసులకు లొంగిపోయిన సందర్భంలో కూడా ఒక స్త్రీ అయినప్పటికీ కూడా ఒక ధీరవనితలాగా ముందుకెళ్ళి హెలి అనే అధికారిని అటాక్ చేయడానికి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ మనకి దాడి చేసిన ఒక ధీరవనిత. తన సొంత ఆభరణాలను నమ్మి 3,000 రూపాయలతో ఈ విప్లవోద్యమ సంస్థలకు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి విప్లవోద్యమకారుల కార్యకలాపాలకు తన విరాళాలను ప్రకటించిన ఉద్యమకారిణి. అటువంటి ఉద్యమకారిణి 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలాంటి పదవులు కోరుకోలేదు, ఎలాంటి గుర్తింపును కోరుకోలేదు. చాలా సాదాసీదా జీవనాన్ని ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో ఒక పాఠశాలను స్థాపించి స్వచ్ఛందంగా వాళ్ళందరికీ ఉచితంగా విద్యను బోధించడం జరిగింది. అటువంటి ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు భారతదేశంలో. వాళ్ళందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడికి ఉంది. ప్రతి భారతీయుడిగా పుట్టినందుకు గర్వించాలి. భారతీయుడిగా గర్వించు, భారతీయుడిగా జీవించు, మన పూర్వీకులను స్మరించు. జై హింద్. థ్యాంక్ యూ.